అంతే ఉందని మాకు తెలుసు. చరిత్రల గురించి చెత్త పుట్టల గురించి నేను తెలుసుకోను. అభిజిత్ ఆటలో ఫైర్ ఉంటుంది, మాటలో ఫైర్ ఉంటుంది. అందుకే మా లేడీ టైగర్ బిందు మాధవి ఆడపులి. ఎవరున్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఈయన ఉండాల్సిందే. ఎవరో కాదు మనందరి నవదీప్. అంత సీన్ ఉందంటే వెళ్ళిపోదామా థీమ్ లోకి? థీమ్ కి వెళ్లే కంటే ముందు ఆ నలుగురు గురించి మనం మాట్లాడుకుందామా? తీసేద్దామా తాట? కానీ నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కొంతమంది గురించి మాత్రం ఎటువంటి క్లారిటీ నాకు, జూరీకి, చూస్తున్న ఆడియన్స్ కి రావట్లేదు. దీని ఎక్క రావట్లేదు ఇంకా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ ఉంది అని కూడా చూపించట్లేదు. హేమంత్, ప్రియా, చరణ్, భాగి. ఏమైందిరా? మీ చేతిలో ఉన్న స్టిక్స్ ని విరక్కొట్టి అక్కడున్న మిగతా వాళ్ళలోంచి ఒకరిని పట్టి వాళ్ళకంటే మీరు ఎందుకు బెటర్ అని మాకు తెలియజేయండి. మొదలు పెట్టండి. నేను దీపక్ అంటే బెటర్. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇట్ ఇస్ ఆనెస్టీ. ప్యాన్ టాస్క్ లా ముగ్గురు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తీసుకున్నారు. దీపక్ నువ్వు చేసినా గానీ వచ్చేసి ఒక ఎమోషనల్ స్పీచ్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే నేను ఏదో ఎమోషనల్ డ్రామా చేసా, మళ్ళీ అక్కడ ఏదో యాక్ట్ చేస్తానని చెప్తున్నావు బ్రో. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. బట్ ఆనెస్ట్ విషయానికి వచ్చేసరికి నువ్వు ఫేర్ గేమ్ అని చెప్పి బిందు మ్యామ్ ఇంకా ఎక్కువ ప్రేస్ చేస్తున్నారు అప్పుడు నేను. మరి అప్పుడు కూడా నువ్వు బయటికి వచ్చి ఏం చెప్పలేదు. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు చరణ్ నువ్వు మాట్లాడేది విని ఆడియన్స్ నీకు వచ్చేసారు అనుకుంటున్నావు. ద వే యు ఆర్ కండక్టింగ్ రైట్ నౌ మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఇదేనా నీ ఐడెంటిటీ? Still feel that you are a better contestant than Deepak. అబద్ధాలు చెప్ప నన్ను చంపిన కూడా అవద్దని చెప్పా. ఓకే సెకండ్ అండి. నువ్వు మళ్ళీ డేర్ది తీసుకురాకు. ఆ కథ ఇప్పుడు ఆగిపోయింది. ఓకేనా? నువ్వు పెద్ద పాగలగాడు, నాకు అర్థమైపోయింది. నిన్న పర్ఫార్మ్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో నాకు మైండ్ లేదు అని నువ్వు పక్కకి తీసేసినావు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. యాజ్ ఎ లీడర్ గా నువ్వు ఒకటి ఫెయిల్ అయినావు. అంటే ఒక మనిషిని అంచనా కూడా నువ్వు వెయ్యలేవు. నువ్వు యాజ్ ఎ టీమ్ లీడర్ గా కూడా ఫెయిల్ అయ్యావు. ఒక అబ్బాయిని చూడగానే ఎలాంటోడో గొడవ ఏంటో మొత్తం అంతనా వేసేయాలి. నీకు ఎక్కడ ఏ టాస్క్ లో నాకు చేసినంత వరకు అయితే నీకు జడ్జెస్ నుంచి ఎక్కడ అప్రిసియేషన్ రాలేదు. ఇంకొక అది నువ్వు ఇక్కడ ఉండవు కదా, ఎక్కడ ఆలోచిస్తావు కదా, సో నీకు కనిపించండి. Finally, Priyanka, madam, are you ready? ఇంకోసారి Finally, Priyanka, madam, are you ready? Madam, are you ready? ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టు ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పాయింట్ రా అయన్నొద్దు, పాయింట్ కి రా. కొంచెం దీన్ని ఏమొద్దు, ఈ టాస్క్ ఏంటి? అయితే నేను కేపబుల్ కాకపోతే నువ్వు ఎవరికన్నా కేపబుల్. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఒక పేరు తీసుకుంటున్నాను, దట్ ఈస్ అమన్. ఎందుకు అని అంటే ఫస్ట్ తిరగొట్టు, అర్థం కాలేదా? సారీ ఆయనకు అడ్డగుట్టు మీద ఈమె మీద వారేస్తే ఏం డిఫెండ్ చేయదా, లేకుంటే ఏదో లైట్ తీసుకుంటది అన్న. ప్రియా స్టోరీ వద్దురా. చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం సంవత్సరాలు చెప్పినా వదలడు. లీడర్ నేనే, ఆయన డిజర్వింగ్. పవర్ కార్డ్ నేనే గెలుచుకున్నా, డిజర్వింగ్. నీకన్నా బెటర్ నువ్వేం చేసినావు నువ్వు చెప్పు, నేను చెప్తా. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి. ఆమె చెప్తున్నాయని రాంగ్ అంటున్నావు, అంతేనా? 100% రాంగ్. అసలు నేనేమన్నా నేను ఎంత గీరించుకున్నది ఏం చూడు, ఎంతసేపు నెగిటివ్. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది. ఇది అక్కడ ఇరికిస్తుండేంద్రా నాయన. 3 greens నీకు నిజంగా వచ్చాయా? సింపతి వస్తుంది, జాలి వస్తుంది నీ మీద, కానీ నాకు ఆట రావట్లేదు బయటికి. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ప్రియాంక యు ఆర్ మొండి. సార్ ఏంటి సార్ అది? ప్రియాంక యు ఆర్ మొండి బట్ నాట్ ఇన్ అ గుడ్ వే. అమన్ కి ప్రూవ్ చేయడం కాదు, ఆటలో ప్రూవ్ చేయి. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. మీలో మీరు చర్చించుకొని మాకు ఒక లీడర్ ఎవరా అనేది చెప్పే సమయం వచ్చేసింది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. గ్రోత్ ఇంకా రూమ్ ఉంది. నువ్వు కూడా సెంటు కొట్టుకుంటే సరిపోదు, డీసెంట్ గా బిహేవ్ చేయడం నేర్చుకో. ఏదైనా పాయింట్ అసలు నువ్వు కరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నావు. 2 times లీడర్ అయ్యి చూపించింది కాబట్టి మళ్ళీ లీడర్ అయ్యి మన టీం విన్ చేద్దాం. అబ్బా ఏమి చెప్పినావే. మా టీమ్ కి నేనే లీడర్. సింపుల్ మేము ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసుకొని వచ్చాం. ఎవరు అర్హులు కాదు, ఎవరు దీపక్ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు దాకా లీడర్ అవ్వలేదా? అయ్యా కాదు, ఇంతకీ మరి దీపక్ అయ్యాడు, సృష్టి అయింది, ఝాన్సీ అయింది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. రామకృష్ణ ఒక్కసారి కూడా అవ్వలేదు. ఆయనకు ఒక్కసారి అవకాశం ఎందుకు లేదు? మీరు ఇస్తే అది టీం వర్క్ అవుతుంది. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. నేను చెప్పే మాట వినట్లేదు. ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది అంటే లేదు, నువ్వు మాట్లాడలేవు అంటున్నారు. మరి నీకేమన్నా
ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. మాట్లాడండి కదా రామకృష్ణ, మాట్లాడంటే ఇచ్చిన వాళ్ళము. నువ్వు ఏదైనా టాస్క్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయమన్నా. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. ఒక్క టాస్క్ అరుస్తాను అనుకోద్దు. చెప్పి నాకు బుర్ర పోయింది. ఇంకా ఒక్క టాస్క్, అదేనా జస్ట్ ఒక్క టాస్క్ లో టీమ్ గా ప్రూవ్ చేసుకోవడానికి నాకు లీడర్షిప్ రావట్లేదుగా ఇప్పుడు తన చేతిలో పెట్టి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకునే నాలాంటి వాళ్ళ నష్టపోతున్నాం. నీకు ఇవేవి అర్థం కావురా. ఇప్పుడైనా కొంచెం స్టాండ్ తీసుకొని అడిగాడు, మాట్లాడాడు. తీసుకోవాలా అడగలా, మేము ఆపి అడిగితే ఇప్పుడు అడిగి జరిగింది ఇది. అరిచని అంటారు. జూరీ అడగపోతే ఈ పాటికి దీపక్ లీడర్ పెట్టేద్దు. కన్విన్స్ అంటే అరిస్తేనే కన్విన్స్ అవుతుంది అంటారు. అరిస్తే మనుషులు మారే అవకాశం ఇవ్వరా? డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా? ఫస్ట్ టైం లీడర్ అయ్యాడు మా చెస్ ప్లేయర్ రామకృష్ణ. పెట్టు అనియా, సూపర్ రా, థాంక్యూ అనియా. గుడ్ లీడర్ అని మీకు అనిపిస్తే ఇవ్వాల్సింది, అంతేగాని ఛాన్స్ రాలేదు, ఛాన్స్ ఇచ్చి చూద్దాము అంటే ఇట్ ఇస్ అట్ రిస్క్ ఫర్ యూ టు టేక్ సచ్ ఛాన్సెస్. అంటే అది రామ్, ఇక్కడ మా సజెషన్స్ కూడా ఉంటాయి కదా. దేర్ రూమ్ ఫర్ డిస్కషన్. తనకి లీడర్షిప్ ఇచ్చింది 2 రీజన్స్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ అదవ ఇంగ్లీషు. ఏం మాట్లాడుతున్నావు బ్రో? నేను ఎప్పుడు సైలెంట్ ఉన్నా, ఎవడన్నా ఒక పాయింట్ చెప్తా, నువ్వు అసలు లీడర్ ఎందుకు ఎంచుకుంటావు? హీ నీడ్స్ టు లీడ్. ఇట్స్ లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మెరిట్. ఏదో తప్పైపోయింది అంతే. నిజంగా గెలిచి చూపించు, ఫెంటాస్టిక్ లీడర్ అని అయ్యి చూపించు. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్ లో ఒక పవర్ దాచాడు. అందరికి లీడర్ అవ్వాలని. ఇది మాకు కావాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మీలో మీరు కొట్టుకోండి, ఫైనల్ గా ఒక పేరు చెప్పండి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికి 4 టాస్క్స్ జరిగినాయి. అన్నిట్లోనూ తీస్తే నేను నా ఇన్పుట్స్ ఉన్నాయి. ప్రతి టాస్క్ గెలిచింది. అంటే ఇంతవరకు లూజింగ్ ట్రాక్ రికార్డ్ లేదు నాకు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నాకు. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్, ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫిజికల్ లో చూసుకుంటే ఝాన్సీ 60 సేమ్, బట్ మైండ్ గేమ్ లో అయితే ఝాన్సీ ఇస్ బెటర్. సో అమ్మాయికి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కానీ బుర్ర లేదంటావు. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా. The game begins. ఫింగర్స్ బ్లాక్ కి టచ్ అవ్వకూడదు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? రామకృష్ణ and team, you win. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఏదైనా మిస్టేక్ జరిగితే తర్వాత సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇవ్వండి ఒకసారి, నమ్మండి, ఓకేనా? ఒక్క దీంతో జడ్జిమెంట్ ఇచ్చేయకండి. చూసారా? La la la, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా.